ఈరోజు లాలనా ఫౌండేషన్కి వచ్చాను నేను. ఇదొక ఆర్ఫనేజ్. చాలామంది, దాదాపు ఒక 35 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా. అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. Birthday to you. Happy birthday to you. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిసారి సింపుల్గా జరిగే నా బర్త్డే ఈసారి అనుకోకుండా చాలా గ్రాండ్గా జరిగింది. అది కూడా ఒకరోజు కాదు, 2 రోజులు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాను, గుడికి వెళ్ళి వచ్చాను. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్ళాను. మా చిన్నప్పటి స్నేహితులు సింగర్స్తో కలిపి డిన్నర్కి వెళ్ళాను. అంతకంటే ఒక తృప్తినిచ్చే పని చేశాను. అదేంటంటే ఆర్ఫనేజ్కి వెళ్ళి పిల్లలకి స్వీట్స్, ఫుడ్ అంతా స్పాన్సర్ చేశాను. వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మై డాటర్. సింధు ఉంటే ఇంకా చాలా హడావిడి చేసేది. సో 2 years బ్యాక్ నా బర్త్డేకి యుఎస్లో ఉన్నాను అనమాట. సో ఆ రోజు మా అమ్మాయి నా బర్త్డే సెలబ్రేట్ చేసింది. సో అప్పటి పిక్స్ అనమాట ఇవి. వద్దన్న ఈ బొకే, ఈ కేక్ అవన్నీ పంపించింది అదే. సో చాలా థ్యాంక్స్ సింధు, ఐ లవ్ యూ అండ్ ఐ రియల్లీ మిస్ యూ. ఈరోజు లాలనా ఫౌండేషన్కి వచ్చాను నేను. ఇదొక ఆర్ఫనేజ్. చాలామంది, దాదాపు ఒక 35 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ మంది ఆడపిల్లలు. వాళ్ళందరూ కూడా ఆర్ఫన్స్, లేకపోతే సింగిల్ పేరెంట్స్, ఎవరన్నా వాళ్ళని సాకలేక ఆర్థిక పరిస్థితుల వల్ల అలా వదిలేసిన పిల్లలు, లేకపోతే తండ్రి లేక తల్లి చేయలేక అలా వదిలేసిన పిల్లలు, అండ్ పూర్తిగా ఆర్ఫన్స్ చాలామంది ఉన్నారనమాట. సో ఆకుల మాధవి గారు, ఆవిడ సింగిల్ హ్యాండెడ్గా 2009 నుంచి ఈ ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం నా బర్త్డే టైంలో ఇలా ఒక ఆర్ఫనేజ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ వెళ్ళి వాళ్ళతో ఆ రోజంతా వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి రావడం అనేది అలవాటు. సో ఈసారి నేను దీని గురించి, ఈ ఫౌండేషన్ గురించి చాలా విన్నాను, చాలా చోట్ల చదివాను కూడా. సో అలా ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని అనుకుని ఇక్కడికి వచ్చాను అనమాట. ఒక సింగిల్ హ్యాండెడ్గా ఇలాంటి ఆర్గనైజేషన్ రన్ చేయడము, ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళకి చదువు చెప్పించడము, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడం. ఎందుకంటే ఆడపిల్లలసరికి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి మనము. సో అలా మాధవి గారు చాలా షీఈస్ డూయింగ్ అ కమెండబుల్ జాబ్ అనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఫౌండేషన్కి ఇంతకుముందు వెళ్ళిన నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు కూడా దీని గురించి చెప్పడం జరిగిందనమాట. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. సో కలుసుకుందాం పిల్లలందరినీ ఒకసారి, రండి. హలో, భలే కూర్చున్నారే డిసిప్లిన్గా. ఎలా ఉన్నారు అందరూ? చదువులు ఎట్లా సాగుతున్నాయి? సూపరా? ఏ ర్యాంకు? ఎన్నో ర్యాంక్ వస్తుంది చెప్పు నాకు, దాన్ని బట్టి చెప్తా సూపరో కాదో. 3rd ర్యాంక్. ఓకే. ఇంకా అందరికని చిన్నపిల్ల ఎవరు? చెప్పండి కబుర్లు. పాడాను. అవును. క్రికెట్ ఇంట్రెస్టా? కబడ్డీ. వావ్. సో మీలో ఎంతమంది స్పోర్ట్స్ ఇష్టము? సైనా నెహ్వాల్. ఓ వావ్, చాలామంది. ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? ఎక్కువ చేతులు లేచాయి, పర్లేదు. మా డిపార్ట్మెంట్
ఇంకెంతమందికి చదువుకోవాలని ఇష్టం? అబ్బా మేడం ఉన్నారని ఎత్తారా? నిజంగానేనా? నువ్వు ఎత్తలేదా? నేను ఎత్తలేదు మేడం అంటుంది. సరే మరి నీకేమి ఇష్టం చదువు కాకపోతే? డాన్స్. మరి నాకు ఒక్కసారి ఒక్క స్టెప్ చేసి పెట్టాలి. సిగ్గా ఇంకా నయ్యం. ఇంత మాట్లాడుతున్నావు ఎలా చెప్పునన్నా? ఎవరో నువ్వు పాడతావా? వీళ్ళు అడిగేవన్నీ చాలా డేంజర్ పాటలు ఉంటాయి అన్నీ, అంటే లేటెస్ట్ పాటలు అడుగుతారనమాట. అందుకే నేను పాడడానికి అదే చెప్తున్నా. మీలో అసలు పాడే టాలెంట్ ఎవరెవరికి కొంచెం చెప్పండి నాకు. అవునా? ఒక లైన్ పాడరా ప్లీజ్? చూస్తా నువ్వు ఎలా పాడతావో. ఒక్క లైన్ పాడవా? ప్రాయమా అరే లోకమే మాయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరే ఏ ఊసేరాదే తుల్య ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైతే మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా. సూపర్. డాన్స్ చేయలేదురా దీప్తి? కోటి కోటి దండాలంటే ఆ పాట ఎవరికి వచ్చు? ఆమెనే పాడుతుందా? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసి అమాయి ప్రేమాయి ఎంత గాయమైన గాని నా మీనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కలుగున్నది నాదు శోకమోపలేక నిన్ను బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో మా దేవి లాలి జో లాలి లాలి జో. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరి నోళ్ళు ఇప్పట్లే నేను పాడుతుంటే పక్క నుంచి గుయ్యి 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 అంటున్నారు. నేను ఒక్కదాన్ని పాడినబ్బా ఈసారి. మీరు కూడా పాడతారా? అది సారంగ దర్యా పాడతారా? ఆ పాటలు కావాలి, అది మంచి పాటలు పాడితే వింటలేదు. ఓకే ఓకే. దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సరంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ ముప్పున మల్లె దండల్ లేకున్నా గిల్గిల్ లేకున్నా తమ్మల పాకుల్ ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా ఇతది రామనదిల్ చురియా 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 అది సున్న పెట్టిన చురియా అది రమ్మంటే రాజుల సెలియా దాని పేరే సరంగ దరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా. సూపర్ చప్పట్లు. ఎంత బాగా పాడారు అందరూ. ఓ ఇలాంటి ఫాస్ట్ సాంగ్స్ అంటే గొంతులేస్తుందా. పడ్డానంటే డమ డమ డమ్ డమ్ నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్ చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి అత్తిల్లి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిల్లి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు నీ కంట్లో పడ్డానంటే డమ్ 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 నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్ 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 చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే అత్తిల్లి సత్తి బాబు అత్తిల్లి కత్తి బాబు అత్తిల్లి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మీ అందరితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరు బాగా చదువుకోండి. ఓకేనా. మళ్ళీ రానా ఈసారి కొత్త పాటలు నేర్చుకుని వస్తా. లేటెస్ట్ పాటలు లేకపోతే చాలా ట్రబుల్ మీ అందరితో. సరేనా. ఓకేనా. మరి ఈసారి మటుకు మీరందరూ కూడా పాడాలి. మీరందరూ డాన్స్ చేయాలి. సరేనా. ఓకే బాయ్ బాయ్. హ్యాపీ మేడం బర్త్డే సందర్భంగా మాకు స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. థ్యాంక్స్ మా. ఓకే మళ్ళీ కలుస్తాను త్వరలో. కొత్త పాటలు నేర్చుకొని. బాయ్ నాన్న. వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో స్పెండ్ చేస్తూ వీళ్ళందరితో కొంచెం సేపు కబుర్లు చెప్తూ చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను. సో ప్రతి బర్త్డే ఇలా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ఆర్ఫనేజ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ వెళ్ళి ఇలా చేయడంలో చాలా చాలా తృప్తి ఉంటుంది. బర్త్డే అనే కాదులేండి ఎన్ని రోజు, బట్ బర్త్డే అనేది మనకి ప్రత్యేకం కాబట్టి ఆ రోజు మనకి గుర్తుండిపోతుంది కాబట్టి ఆ రోజు అనమాట. సో చూసారు కదా పిల్లలు ఎంత హుషారు ఉన్నారో, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ వాళ్ళ మేడం చెప్తున్నారు యాక్చువల్ చదువులో కూడా చాలా అందరూ చాలా షార్ప్ బాగా చదువుకుంటారు అని. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆడపిల్లని చూస్తూ ఉంటే. అలాగే నా కంగ్రాచులేషన్స్ టు మాధవి మ్యామ్. ఆవిడ చాలా చక్కగా దీన్ని రన్ చేస్తున్నారు. పిల్లలందరూ ఎంతో బాగా చూసుకుంటున్నారు. చాలా డిసిప్లిన్డ్గా ఉందన్నమాట మొత్తం అంతా. సో మీరు చూస్తే కనుక అక్కడ టైం టేబుల్ ఉంది. సో అది మీకు చూపిస్తాను ఎంత నీట్గా చక్కగా ఆ టైం టేబుల్ ప్రకారం టైం ప్రకారం చాలా క్రమశిక్షణతో అన్నీ ఫాలో అవుతూ ఉన్నారు పిల్లలు.
చక్కగా అందరూ పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. కబడ్డీ అంటే ఇష్టమట, స్పోర్ట్స్ అంటే ఇష్టమట. సో వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా ఫ్యూచర్లో వీళ్ళ భవిష్యత్తు చాలా చాలా బాగుండాలని, బాగా చదువుకుని అండ్ వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళందరూ పైకి రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను. హలో, వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ మేడమ్స్ బర్త్డే మేడం అంటే నవ్వుతారు వాళ్ళు. at this Lalana Foundation. They are doing a wonderful job. Happy birthday, Vijji. థ్యాంక్ యూ. సో మీలో కూడా ఇలా ఎవరైనా చేయదలిస్తే, ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ సంథింగ్, లేకపోతే ఒకరోజు ఫుడ్ స్పాన్సర్ చేయొచ్చు. సో వీళ్ళకి మనం చేయగలిగింది ఎంతో ఉంది. సో మీలో ఎవరైనా అలా చేయదలుచుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. లాలనా ఫౌండేషన్ ఇది నాగోల్లో ఉంది, నాగోల్ ఏరియాలో. సో దీన్ని కాంటాక్ట్ చేసి మీరు తప్పకుండా మీరు చేయదలుచుకున్న సహాయం వీళ్ళకి చేయొచ్చు. సో మీలో చాలామంది ఇంకా ముందుకొచ్చి వీళ్ళందరికీ ఎంతో కొంత హెల్ప్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ మేమంతా కలిసి ఇట్లు అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అదిగో ప్రశాంతి, మధురిమ, మాధవి, ఇక్కడ ఒక్క మగాడు రామాచారి, తర్వాత సురేఖ. సో వీళ్ళందరూ మీకు తెలుసు సింగర్స్గా. అండ్ వీళ్ళందరూ చిన్నపిల్లలు, మధురిమ, మాధవి వీళ్ళందరూ, ప్రశాంతి అందరు చిన్నపిల్లలే, కానీ నా ఫ్రెండ్స్ గ్రూప్లోకే వస్తారనమాట వాళ్ళు కూడా. సో ఇంకా కూడా గెస్ట్లు వచ్చేది ఉంది. ఈ హోటల్లో ఈ యాంబియన్స్ చాలా బాగుంటుందని, ఫుడ్ చాలా బాగుంటుందని విని వీళ్ళే రేటింగ్స్ అవన్నీ చూసి సజెస్ట్ చేశారనమాట. వీళ్ళు అన్నట్టే నిజంగానే చాలా బాగుంది. లోపల రాగానే చాలా చక్కగా అనిపించింది. అండ్ వాల్స్కి ఉన్న పెయింటింగ్స్ చాలా ఎథనిక్గా, సీటింగ్, లోపల ఇంటీరియర్స్ అన్నీ కూడా చాలా నచ్చాయి నాకు. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎలాగన్నా ఇవాళ నాతో పెద్ద బిల్లు చేయించాలని కంకణం కట్టుకొని వచ్చారు. కొంతమంది అయితే 2-3 రోజుల నుంచి తినకుండా కూడా వచ్చారు. అదిగో హిమబిందు అంటే హేమచంద్ర వాళ్ళ సిస్టర్, తర్వాత మా శశి చందు వాళ్ళ మమ్మీ. సో కంప్లీట్ అయిపోయింది ఇంతటితో మా గ్రూపు. అందరూ వచ్చేసారు. ఇంకా అందరూ చాలా కాలానికి కలుసుకోవడం అనమాట. వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుకుంటూనే ఉంటాము, బట్ ఇలా కలుసుకోవడం అనేది కొంచెం రేరుగానే జరుగుతూ ఉంటుంది. అందరికీ కుదరాలి కదా. సో ఇంకో మాట మీకు చెప్పాలి, మేమందరం కలిస్తే రచ్చరంబోలా అనమాట. ఎలా గొడవ చేస్తామంటే మామూలుగా ఉండదు. ఆ రోజు రెస్టారెంట్లో మా పక్క టేబుల్ వాళ్ళు మా మీద కంప్లైంట్ చేశారు. సీరియస్గా ఏంటి మేనేజర్ని పిలిచి మాట్లాడుతున్నారు అనుకున్నాను. తీరా చూస్తే అది మా మీదే అనమాట. ఇంత గట్టిగా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తారా, మీ హోటల్ ఏదో బాగుంటుంది అనుకుని వచ్చాము, యాంబియన్స్ చాలా బాగుంటుందని విని వచ్చాము, ఇలా అయితే ఇంకా మీకు కస్టమర్స్ రారు అని చెప్పి వెళ్ళారనమాట. పాపం మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఏం అనలేదు, కానీ గొడవ చేసాం చాలా. రోజు అదే వండుతావా? ఓ ఆహా, పొంగుతున్న ప్రేమలు, వరదలా పారుతున్న ప్రేమ. ప్లాటర్, పన్నీర్ ప్లాటర్. అవి చూసేటప్పుడు ముక్కలు పెట్టేస్తాను. ఏది మళ్ళీ చెప్పేదో అన్నావు?
ప్రతి బర్త్డే మనము త్రూ అవుట్ ఎయిర్ చేసుకోవచ్చు. ఈసారి ఆశ్రమంలో పెట్టా. పాడితే నేను 2 గంటలు పాడగలను, నువ్వు 3 గంటలు పాడగలవు, నువ్వు 12 గంటలు పాడగలవు. 24 hours నాన్ స్టాప్. దానికి 2 ఏళ్ల తర్వాత శిక్ష. ఆన్ ద క్లాక్. అంటే మాకు ఇప్పుడే వెలిగింది. అక్కడి నుంచి పంపిరా రిజిస్టర్ అయింది ఇప్పుడే. త్రూ అవుట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాము. నెక్స్ట్ నుంచి చిన్న స్వామి గారు ఆశ్రమంలో. అదే ఫుడ్ బాగుంటే చాలా అంటే ఫుడ్ బాగుంటే చాలు, వాళ్ళని కూడా మార్చేసి రావచ్చు మనం. గోవాలో ఆశ్రమం ఏదో అన్నారు కదా. మొన్న ఎవరో కాశీ వెళ్తా ఉంటే నిన్న కాశీ చాలా బాగుంటుంది అసలు, కాశీలో సెటిల్ అవ్వాలని ఉంది అంటే అవునా అంటే అదే చూస్తున్నా, కాశీ కానీ గోవా కానీ. అవును ఫుడ్ గురించి నువ్వు సాకేత్తో మాట్లాడు. అదేదో సినిమాలో బ్రహ్మానందం శ్రీలక్ష్మి లెవెల్లో వెళ్ళిపోతుంది. పెట్టి కాస్త ఇట్లా మగ్గిస్తే చీకటి ఇష్టమే కదా, ఆ మధ్యలో స్పందిస్తాం. Thank you everyone. Happy 50th 60. Happy 50th 60. Happy 50th 60. హలో, నాకు ఎడిటింగ్ రాదు, అయినా కానీ కష్టపడి నేర్చుకుని ఇట్లు మీ విజయలక్ష్మి. ద వీడియో ఈజ్ ఆన్, డూ సమ్ యాక్షన్. మీ ఆయన దగ్గర చేసే యాక్షన్ కాదే అడిగేది. ఇవిడెవరో పొదల చాటున కొమ్మ చాటున కోయిల. గ్రీన్ కలర్ ఎంత అంత వస్తుంది కదా. This is the Koti gang. Hello. సో ఇది మా కోతి గ్యాంగ్. ఎస్, అందరు ఎంజాయ్ చేశారా? బాగా తిన్నారా? సూపర్గా. అదేంటి ఇంకా ఐస్ క్రీమ్కి వెళ్దాం. ఇంత తిన్నాక మళ్ళీ ఐస్ క్రీమ్కి వెళ్ళే. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి. సో రేపు ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్ ఉంది. ఇది పార్ట్ 1 మాత్రమే, చూసేయండి మరి.